హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరు స్టాండ్స్. ఓజీ మూవీ చూశాను. మూవీ నాకెలా అనిపించిందో ఈ వీడియోలో జెన్యున్గా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను పీకే గారి ఫ్యాన్ కాదు, యాంటీ ఫ్యాన్ కూడా కాదు. నేను ఏ మూవీ చూసినా ఆ మూవీ బాగుండాలి అనుకుంటాను అండ్ చాలా లో ఎక్స్పెక్టేషన్తోనే వెళ్తాను. ఇది 20 ఇయర్స్గా నాకు అలవాటు. సో నేను ఇప్పుడు కూడా అలాగే వెళ్ళాను. సరే ఇదంతా నాకెందుకురా, స్టోరీ ఎలా ఉంది, మూవీ ఎలా ఉంది చెప్పు అని అంటావా, అక్కడికే వస్తున్నా. మూవీ 75% బాగుంది, 25% కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అవేంటో ఫుల్ వీడియోలో చూడండి. కథ గురించి చెప్పాలంటే ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ట్రైలర్ లో చూపించినట్టే ఉంటుంది. సో పెద్దగా స్పాయిలర్స్ ఏమి ఉండవు. జపాన్ బ్యాక్ డ్రాప్ లో వాయిస్ ఓవర్ తో మూవీ స్టార్ట్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ ప్రజెంట్ మూవీకి ఎలా కనెక్ట్ చేశారు అని అందరూ చూస్తారు. జపాన్ బ్యాక్ డ్రాప్ అన్నాను కదా, ఇది గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ నరేషన్ తర్వాత స్టోరీ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. బికాజ్ మూవీ స్టార్ట్ అయిన చాలా సేపు తర్వాత పీకే గారి ఎంట్రీ ఉంటుంది. పీకే గారికి కెరీర్ బెస్ట్ టైటిల్ కార్డ్ డిజైన్ చేశాడు సుజిత్. చాలా బాగుంటుంది. సపరేట్ గా కాకుండా స్టోరీ జరుగుతూ ఉండగానే టైటిల్ కార్డ్ పడుతుంది. అది బాగా నచ్చింది నాకు. ఇంకా ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ, అది దాని గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ సీన్స్ విత్ ఎ గ్రేట్ బీజిఎం. ఆ ఎంట్రీ తర్వాత స్టోరీలో చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఓజీకి సంబంధం ఏంటి, అసలు ఓజీ ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు, మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, వచ్చాక ఏం జరిగింది అనేది మూవీలో చూడాలి. ఫస్ట్ హాఫ్ లోనే క్యారెక్టర్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. హీరోయిన్ కూడా అక్కడే ఉంటుంది. హీరోయిన్ తో సీన్స్ అవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ లోనే ఉంటాయి. మంచి సీన్స్ పడ్డాయి ఫస్ట్ హాఫ్ లో. ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఇంటర్వెల్ సీన్ వస్తుంది. ఈ ఇంటర్వెల్ సీన్ కి సీట్ లో ఒక్కడు కూడా కూర్చోలేదు. అందరూ ఒక మాస్ యూఫోరియాలోకి వెళ్ళిపోయారు. ఇది కదా మా హీరోని చూపించాల్సిన పద్ధతి అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఆనందంతో కళ్ళలో నీళ్లు వచ్చే ఇంటర్వెల్ సీన్ అది. కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ కి, పొటెన్షియల్ కి జస్టిఫికేషన్ ఇచ్చిన సీన్ ఈ ఇంటర్వెల్ సీన్. ఇంత హై వోల్టేజ్ సీన్ తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆకాశంలోకి వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ మీద. సెకండ్ హాఫ్ కూడా అంతే హైతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 20 to 25 మినిట్స్ అయితే పీకే గారు ఒక స్వాగ్ తో అల్లాడించేశారు. స్పెషల్లీ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ 25 మినిట్స్ అయ్యాక మూవీ కొంచెం లాగ్ అవుతుంది. అక్కడ కొన్ని సీన్స్ స్ట్రిమ్ చేసి ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. తర్వాత ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అవన్నీ కూడా బాగుంటాయి. ఫైనల్లీ డీసెంట్ మూవీ అనే మైండ్ సెట్ తో బయటికి వచ్చేసాను. ఇంత హైప్ ఉన్న మూవీకి లాస్ట్ లో డీసెంట్ అని మాత్రం ఎందుకు అన్నానో డీటెయిల్ గా చెప్తాం. ఫస్ట్ పాజిటివ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్, పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని ఇయర్స్ అయినా ఆయన చామ్ ఏం మాత్రం తగ్గలేదు. స్క్రీన్ మీద కనిపిస్తే చాలు స్క్రీన్ నిండుగా అనిపించింది. ఇంకా సెకండ్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ సినిమాకి తమన్ బీజిఎం. తమన్ భయ్య అని ఒక ఇంటర్వ్యూలో మీ కాంటెంపరీస్ అనిరుద్ధ్ చాలా హిట్స్ ఇస్తున్నారు, మరి మీరు వెనకబడిపోయారు అని ఇంటర్వ్యూలో అడిగాడు. దానికి తమన్ స్మైల్ ఇచ్చి ఓజీ మూవీ చేస్తున్నా, అది రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం, అన్నింటికీ అదే ఆన్సర్ అన్నాడు. అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు అన్నాడో మూవీ చూసాక అర్థమైంది. తమన్ ఎంత సిన్సియర్ గా ఈ మూవీలో వర్క్ చేశాడో ఒక్క ఇంటర్వెల్ సీన్ బీజిఎం తోటి తెలిసిపోతుంది. ఆ సీన్ అంత సూపర్ గా ఉండడానికి 100% తమన్ మ్యూజికే కారణం. తమన్ లేకుండా ఈ మూవీని ఊహించడం కష్టం, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. తర్వాత పాజిటివ్స్కి వస్తే కొన్ని ఎలివేషన్ సీన్స్ లో సుజిత్ డైరెక్షన్ చాలా బాగుంది. చాలా మూమెంట్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి, అవన్నీ వర్కౌట్ అయ్యాయి. తర్వాత అందరు పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. నాకు పర్సనల్ గా పీకే గారి తర్వాత శ్రీయారెడ్డి గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ నెగిటివ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అనకుండా స్క్రీన్ ప్లే అన్నాను ఏంటా అనుకుంటున్నారా? గ్యాంగ్స్టర్ మూవీస్ లో స్టోరీ లైన్ ఎప్పుడు చాలా తిన్గానే ఉంటుంది. సో మొత్తం స్క్రీన్ ప్లే తోనే నడిపించాలి. అక్కడే సుజిత్ మిస్ అయ్యాడు. సాహోలో కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదు అనుకున్నాడేమో, ఈ మూవీలో స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా రాసుకున్నాడు. ప్రిడిక్టబుల్ గా ఉంటాయి అన్ని, అక్కడక్కడ బోర్ కూడా కొడుతుంది. ఇంకా సెకండ్ నెగిటివ్ ఓమి క్యారెక్టర్ బై ఇమ్రాన్ హష్మి. అంటే ఇమ్రాన్ హష్మి గారు బాగా చేశారు, బట్ క్యారెక్టర్ రైటింగ్ లోనే లోపం ఉంది. చాలా హైప్ ఇచ్చిన ఆ క్యారెక్టర్ ఓన్లీ స్లో మోషన్ లో స్టైల్ గా నడిచినట్టు అనిపిస్తుంది, కానీ ఏమి అంత గుర్తుండిపోయే సీన్స్ పడలేదు అనిపించింది. అంత హైప్ ఇచ్చిన క్యారెక్టర్ ని రొటీన్ కమర్షియల్ మూవీ విలన్ లాగా రాయడం అందరినీ డిసప్పాయింట్ చేసింది. తర్వాత అర్జున్ దాస్ గారి బ్యాక్ స్టోరీ కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్. క్లైమాక్స్ బాగుందన్నావు కదా, మళ్ళీ నెగిటివ్ అంటావు ఏంటి అనుకుంటున్నారా? క్లైమాక్స్ కి హై రాకపోవడానికి కారణం ఇంటర్వెల్ సీనే. ఇంటర్వెల్ లో పీకే గారు సీన్ మొత్తాన్ని నడిపిస్తారు. అసలు స్క్రీన్ మీద ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తారు. చూపు తిప్పుకోకుండా అద్దరిపోయే బీజిఎం తో ఇంటర్వెల్ సీన్ కట్టిపడేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అండ్ మ్యాజిక్ క్లైమాక్స్ సీన్ కి రాలేదు. ఎందుకంటే క్లైమాక్స్ లో స్క్రీన్ మీద ఎవరెవరో కనిపిస్తారు. అదే ఇందాక జపాన్ బ్యాక్డ్రాప్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, అదనమాట. లాస్ట్ లో పీకే గారికి ఎలివేషన్ ఇస్తారు. అరే ఇంతసేపు ఇంపార్టెంట్ సీన్స్ లో పీకే గారు లేరు అనేది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు.
క్లైమాక్స్ కంటే ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన ఫైటే ఇంకా బాగుంటుంది బికాస్ కళ్యాణ్ గారు ఎక్కువసేపు ఉంటారు ఆ సీన్ లో. సో క్లైమాక్స్ లో వచ్చేసరికి మూవీ డ్రాప్ అవడానికి మెయిన్ రీజన్ అదే. ఓవరాల్ గా మూవీ మాత్రం బాగుందనే చెప్తాను. ఫ్యాన్స్ లాగో లేదా యాంటీ ఫ్యాన్స్ లాగో ఒక సైడ్ తీసుకోకుండా జెన్యున్ గా నాకు అనిపించింది మాత్రమే చెప్పాను. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిరు స్టాన్స్. బాయ్.